సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసినట్లయితే డిఫరెంట్ ఉమెన్ ప్రజెంట్ విత్ డిఫరెంట్ కంప్లైంట్స్ అండి. అందరికీ ఒకలాంటి కంప్లైంట్స్ ఉండవు ఈ సిండ్రోమ్లో. రెండోది సేమ్ ఉమెన్లో కూడా మనము డిఫరెంట్ ఫేసెస్లో డిఫరెంట్ కంప్లైంట్స్ నోటీస్ చేస్తాము. జనరల్గా మనకి యంగ్ పేషెంట్స్, అడాలసెంట్స్ జస్ట్ మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది కంప్లైంట్ చేస్తారు. ఇర్రెగ్యులారిటీ అంటే ఎలాంటి ఇర్రెగ్యులారిటీ అని మనం హిస్టరీ తీసుకుంటే 2 to 3 months పీరియడ్స్ రాకపోవడము, దాని తర్వాత హెవీ ఫ్లో రావడము, కొన్నిసార్లు హెవీ ఫ్లో ఉండడము, ఇర్రెగ్యులర్గా అన్ఎక్స్పెక్టెడ్ పీరియడ్స్ రావడము అనేది మనము నోటీస్ చేస్తాము. కొంతమంది పేషెంట్స్లో ఎమెనోరియా, టోటల్గా పీరియడ్స్ లాంగ్ టర్మ్ లేకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ మనము నోటీస్ చేస్తాం. కొంత లేటర్ ఏజ్లో మనం ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్తో పేషెంట్ రావడం నోటీస్ చేస్తాం. అంటే ఎంతకాలం పెళ్ళి అయ్యి చాలా టైం అయినా కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వకపోవడము, లేదా బయట ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుని కన్సీవ్ అవ్వకపోవడము, అలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తూ ఉంటారు. మెయిన్లీ ఈ 2 ప్రెజెంటేషన్స్ ఉంటాయండి. మనం కాంప్లికేషన్స్ వైజ్ ఆర్ వాళ్ళని టెస్ట్ చేసినప్పుడు చూస్తే వాళ్ళకి హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ ఉండడము, బీపీతో ఉండడము, వాళ్ళు చూసినప్పుడు ఒబీస్గా ఉండడము, అండ్ మెడ చుట్టూ అకాంథోసిస్ నిగ్రికెన్స్ అంటాము మనము. అంటే మెడ చుట్టూ కానీ, అండర్ ద ఆర్మ్స్ కానీ, అండర్ ద చెస్ట్ కానీ వాళ్ళకి బ్లాక్ కలర్ థిక్ పిగ్మెంటేషన్ ఉంటుందన్నమాట. సో అలాంటి కంప్లైంట్స్తో కూడా మనకి రావచ్చు. అది కాకుండా పేషెంట్స్ హ్యావ్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండి. ఇన్ లేటర్ ఆన్ ఏజ్ దేర్ ఈజ్ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్. సో ఈ పేషెంట్స్ ఆఫ్టర్ మెనోపాజ్ కానీ, ఇన్ అండ్ అరౌండ్ మెనోపాజ్ అబ్నార్మల్ హెవీ బ్లీడింగ్తో కానీ మనకి ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది.